ఓఆర్ఎస్ అన్నప్పుడు అందరికీ ఒక ఎలా అంటే అసలు ఒక చాలా పెద్ద మెడికేషన్ లాగా చూస్తూ ఉంటారు. అంటే నీరసం వచ్చినా కానివ్వండి, కొంచెం ఓన్లీ పేషెంట్స్కి కాకుండా ఇంట్లో విమెన్ కానీ పిల్లల్లో కానీ ఏదైనా వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా కూడా వెంటనే ఓఆర్ఎస్ తీసుకొస్తూ ఉంటారు. మరి యాజ్ పర్ WHO గైడ్ లైన్స్ ప్రకారం అసలు ఓఆర్ఎస్ని ఎలా చూస్ చేసుకోవాలి, మనం వేటిని అవాయిడ్ చేయాలి ఓఆర్ఎస్ కొనేప్పుడు? సో ఇండియాలో డయేరియా ఇస్ ద థర్డ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్స్ అండి. అండర్ 5 years 13% ఆఫ్ ద కేసెస్ మార్టాలిటీకి డయేరియా ఇస్ ద కాజ్. WHO యూనిసెఫ్ ఒక ఓఆర్ఎస్ రికమెండేషన్ ఇచ్చింది, లో ఆస్మోలాలిటీ ఓఆర్ఎస్. అదేంటంటే 245 mAs per liter అనేది ఉండాలి. ఈ ఓఆర్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డయేరియా మెయిన్ ట్రీట్మెంట్ ఓఆర్ఎస్, ప్రోబయోటిక్స్ అండ్ జింక్ అండి. సో ఓఆర్ఎస్ అనేది లో ఆస్మోలాలిటీ అనేది 2004 నుంచి స్టార్ట్ అయింది. దీన్నే IAP కూడా అడాప్ట్ చేసుకుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇది అడాప్ట్ చేసుకొని అందరి